ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇందులో నా చిన్న వయసు ఫొటోస్ ఉన్నాయి. నాది మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరివి. ఇది చూసేసరికి నేను వచ్చేస్తాను. మరి టీ నువ్వే తాగే. అయితే మంచి అబ్బాయిలో చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. అల్లుడు గారికి టీ నచ్చిందమ్మా? ఇదే ఒక ప్రశ్న అమ్మా. 5 స్టార్ హోటల్ టీ లాగా ఉందట ఆయన అన్నారు. నువ్వేనా టీ పెట్టింది అని అడిగారు. అమ్మా అని చెప్పినప్పుడు అమ్మను ఒక వారం అక్కడికి తీసుకెళ్దాం, అక్కడున్న వాళ్ళకి మంచి టీ ఎలా పెట్టాలో నేర్పిద్దామని అన్నారు. మీ ఆయన గారు అన్ని మాటలు మాట్లాడతారా? మాట్లాడ్డమా? నువ్వు అనుకుంటున్నట్టు కాదు, నోరు తెరిస్తే ఆపరు. నాకు నిద్ర పట్టేంత వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. బాలా, వేణు కుటుంబంలో అందరూ ఎలా ఉన్నారు? చాలా మంచివాళ్ళు. వాళ్ళది పాలులాగా తెల్లటి మనసు. అలాగా, మంచిదయ్యింది. నేనదే భయపడుతూ ఉన్నాను. మరి వేణు అమ్మా నాన్నలు? ఇక్కడున్నట్టు కాదు, అత్తయ్య మావయ్య మధ్య ఎంత ప్రేమో. మా ఇద్దరికి ఏంటే, ప్రేమ లేదా? మీది గౌరవమైన ప్రేమ కదా, కాని వాళ్ళలా కాదు. ఇద్దరు నడుచుకునే విధం చూస్తే నిన్న పెళ్ళైన జంటలా ఉన్నారు. ఓ, అదంతా నీకు చూపించుకోవడానికి అయి ఉంటుంది. నా కోసం వాళ్ళలా నడుచుకోవడానికి ఏముంది? ఆయన అన్న భార్య ఉందే, అనిల అక్క. ఆ రోజు పెళ్లి సంబంధం మాట్లాడడానికి సతీష్ బాబు వచ్చాడుగా, వాళ్ళ ఆవిడ. తనని అత్తయ్య మావయ్య సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. ఏమైనా అయితే తట్టుకోలేరు, అంత ప్రేమ. నీ మీద? అది వేరుగా చెప్పాలా ఏంటి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో మంచి అతను ఇతనేనమ్మా. అందుకని ఇతనంటే అందరికీ ఇష్టం. మరి ఆయన భార్య నా మీద ప్రేమ చూపించకుండా ఉంటారా? కింద అడుగు కూడా పెట్టనివ్వకుండా బాగా చూసుకుంటున్నారు. కొత్తింట్లో అలాగే ఉంటుంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబాన్ని ఎప్పుడూ బాధ్యతగా చూసుకుంటూ ఉండాలి. అక్కడ ఏ బాధ లేదమ్మా. అన్నాదమ్ముల మధ్య ఎంత ప్రేమో. రోజూ సాయంకాలం వాళ్ళ ముగ్గురు కూర్చొని ఆలోచించి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు. అవునా? ఓహ్, ఈ కాలంలో అటువంటి కుటుంబం దొరకడం చాలా కష్టం. అవును. ఆయన కుటుంబాన్ని చూసి ఆ ఊరే ఆశ్చర్యపోతుంది. అమ్మా నాన్నలంటే అంత మర్యాద ఉన్న పిల్లలు. ఇక మామగారైతే సన్యాసి లాంటి ఒక మనిషి. లోకమే ఇల్లు, ఇల్లే ఈ లోకమని అంటారు కదమ్మా, దానికి తగినట్టుగా జీవించే ఒక మామూలు మనిషి. ఇంక మా అత్తయ్య కుటుంబ శ్రేయస్సు కోసం ఎప్పుడూ జపం చేసే ఒక మంచి తల్లి. ఇంత మంచి కుటుంబం నీకు దొరకడానికి కారణం నా కూతురి అదృష్టమే. వాళ్ళందరికీ నువ్వు నచ్చావు, అది చాలు మాకు. వాళ్ళందరితోనూ చాలా ప్రేమగా మర్యాదగానూ నడుచుకోవాలి బాలా. వాళ్ళు నిన్నెలా చూసుకుంటున్నారో అలాగే నువ్వు చూసుకోవాలి. అంత శక్తి నాకు లేదమ్మా. అంత శక్తి అవసరం లేదు. నిన్నెంత అభిమానిస్తున్నారో అంత అభిమానించటానికి మనసుంటే చాలు. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళకి నువ్వు నచ్చావన్నమాట.
నేను నచ్చకుండా పోవడానికి ఏ కారణం లేదుగా. మరి నీకు వాళ్ళు? నా మీద ప్రేమ చూపించే వాళ్ళు నాకు నచ్చకుండా ఉంటారా అమ్మా? ఇప్పుడు నీకు అర్థమైందా నీ కోపతాపాలన్నీ వృధా అయిపోయాయని? మ్మ్. ఇదే అనుకుంటాను దేవుడు నీకు రాసిపెట్టింది. అవునమ్మా, ఇంత మంచి రాతే దేవుడు నా కోసం రాసిపెట్టాడని నాకు తెలియలేదు. తెలుసుంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. వేణుగోపాల్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు మేం వద్దు అని చెప్పుంటే నువ్వింత సంతోషాన్ని అనుభవించగలిగేదానివా? అప్పుడు నీకు కొంచెం బాధ కలిగినా ఇప్పుడు అదంతా మారిందిగా. మారింది. ఇప్పుడు నాకు చాలా సంతోషం. ఈ పెళ్లి జరగకపోయి ఉంటే నా జీవితంలో పెద్ద నష్టం జరిగిపోయేది. మా ఆయనేనా వెళ్ళింది? మరి అతని బైక్ తీసుకొని నాన్న వెళ్తారా? ఏంట్రా, ఏం అడిగినా నువ్వు ఇలా మాట్లాడతావేమిటి? ఇలాంటి పిచ్చి ప్రశ్న వేస్తే నేను ఏ సమాధానం చెప్పాలి? నీకేమైనా చెప్పి వెళ్ళారా? అవును, ఏమన్నారు? నేను చాలా మర్యాదగా ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. వెంటనే నన్ను కోపంగా చూసి ఏవన్నారంటే, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళటానికి నీ దగ్గర సైన్ తీసుకోవాలా అని. భలే బావదడికాడు. ఆ బైక్ తీసుకొని తిరుగుదాం అనుకున్నా. ఇంక నేను అడగనే అడగను. వేణు ఎక్కడికి వెళ్ళారు? నేను వంటగదిలో ఉన్నాను నాన్న. ఆయనకి బోర్ కొట్టిందేమో, ఊరికే బైక్ తీసుకుని వెళ్ళట్టున్నారు. నేను స్నానం చేయడానికి వెళ్ళాను. నువ్వైనా కూర్చొని కాసేపు బావతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా. పెళ్లి రోజు చూసిన పరిచయం మాత్రమే ఉంది. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. అలవాటే లేని మనిషి దగ్గర నేను ఏం మాట్లాడను? ఏ అలవాటు లేదా? నీ అక్కని చేసుకున్న భర్తే కదా. అంతకంటే పెద్ద బంధం ఇంకేం కావాలి నీకు? నాకు అదంతా మాట్లాడటం ఇష్టం లేదు నానా. కొంతమంది మాట్లాడేది చూస్తే అస్సలు మాట్లాడుకున్న ఉంటవే మంచిదనిపిస్తుంది. అయినా వేణు ఎక్కడికి వెళ్ళారు? తనకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు నాన్న. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ సిగరెట్ల కోసం అయ్యుండొచ్చు. వేణు సిగరెట్ కాలుస్తారా? ఎప్పుడైనా అప్పుడు ఆయన వచ్చినప్పుడే చెప్పొచ్చుగా, నేను ఒక ప్యాకెట్ కొనించోవాణ్ణి. అది రోజు అలవాటు కాదు, అందుకే చెప్పలేదు. అదంతా నీకే తెలియాలిగా. అత్తారింట్లో అల్లుడికి ఏ సమస్య రాకుండా చూడాలి కదా. అలానే మీకు అనిపించకుండా ఉంటే సరే. నీకక్కడ ఏ లోటు లేదు కదా? దేనికి ఎలాంటి కొరత లేని ఇల్లు నాన్న అది. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక. నేనిప్పుడు ముందులా లేను నాన్న. అసలు చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. జీవితంలో ఏ అమ్మాయి కల్లో కూడా ఊహించని జీవితమే ఇప్పుడు నాకు దొరికింది. మీరు నన్ను చాలా మంచి చేతుల్లోనే పెట్టారు. నా గురించి మీరెప్పుడు దిగులు పడక్కర్లేదు. నాకిప్పుడే మనశ్శాంతిగా ఉంది. నీకే లోటు లేకపోవడమే నాకు పెద్ద సంతోషం.
భోజనం తెమ్మంటారా? నువ్వు జరగవే, హెడ్లైన్స్ చూడు నువ్వు. పాప పడుకుందా? ఇప్పుడే పడుకుంది. ఒక్క దోమ కుట్టిందని ఇప్పటి వరకు ఏడుస్తూ ఉంది. ఊర్లో ఇప్పుడు చాలా రోగాలు వస్తున్నాయి, జాగ్రత్త. 5 అవ్వంగానే కిటికీలు డోర్లు మూసేసాయి. నేను అమ్మకి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఆలోచించడానికి ఆడటానికి ఏముంది జయ? మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, అందుకే కదా ఫోన్ ఉంది. నాకు కొంచెం టెన్షన్గా ఉందండి, అందుకే నేను కాల్ చేయలేదు. దేనికి టెన్షన్? నాన్న మాటలు పద్ధతులు ఒకవేళ వేణుకు నచ్చకపోతే? వేణుకు నచ్చాల్సింది బాలా స్వభావం మాత్రమే, నాంది కాదు. అది కాదు, మీరు చెప్పారు కదా పెళ్లి రోజు వాళ్ళింట్లో అందరూ తాగొచ్చారని. ఒకవేళ వేణు కూడా అలాంటి వాడేనని మనకు తెలియదు కదా. నిజమైతే ఆ దుఃఖాన్ని మనందరం సహించుకోవాలి. బాలా ఇంకా భర్తని మార్చుకోలేదు కదా. అది కాదండి నేను చెప్పింది. వేణు ఇప్పుడు మన కుటుంబంలో ఒక మనిషే కదా. ఆయన పద్ధతులేమిటో మనకు కూడా తెలియాలి కదా. ఏదోట్లే, ముందు ఫోన్ చేయి. మీ ఇంట్లో ఏంటి ఎవరికి మొబైల్ లేదు? నాన్నెక్కడికి బయటికి వెళ్లరు కదా, అందుకని ల్యాండ్ లైన్ చాలనుకుంటున్నారు. అయినా అజయ్కైనా ఒకటి కొనియాలి కదా. ఇప్పుడు ఆ ఫోన్ ఒకటే తక్కువ వాడికి. హలో నానా, నేను జయని. ఏంటి విషయం? అక్కడ విషయాలు తెలుసుకోవడానికి కాల్ చేశాను. బాలా వేణువులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళిక్కడ ఏం చేస్తారు? వాళ్ళిక్కడ గెస్ట్లు కదా. వాళ్ళిక్కడికొచ్చి సంతోషంగా ఉండి వెళ్ళాలి కదా. బాలా సంతోషంగా ఉందా అని తెలుసుకుంటే చాలు నాన్నా. తన సంతోషానికి ఏం లోటుంది? స్వర్గం లాంటి ఇంటికే కదా కోడలుగా వెళ్ళింది. ఈ మాట చాలు నాన్నా, ప్రశాంతంగా ఉంది. మీ ఆయన 100 ప్రశ్నలు వేశాడే, నేను సరిగ్గా విచారించలేదు. ఎవరో ఒకడికి బాలాను కట్టబెట్టి నా భారాన్ని తొలగించుకున్నాను అని ఆ రోజు ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేశాడు. ఇక్కడికొచ్చి బాలా సంతోషాన్ని మీరిద్దరూ చూడాలి. ఆయన మాటలు మీరు పట్టించుకోకండి నాన్నా. బాలా సంతోషంగా ఉంది కదా, అది చాలు. అందరూ భోంచేశారా? ఇంకా తినలేదు. వేణు ఎక్కడికో బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. వచ్చేశారు. నానా, ఒకసారి వేణుకి ఫోన్ ఇవ్వరా? ఈయన వేణుతో మాట్లాడాలంటున్నారు. అలాగే ఇస్తాను. నేనే మాట్లాడతాను. వేణుతో మాట్లాడండి. హలో, ఇదిగో ఇస్తాను. బాబు వేణు, నీతో ఒకరు మాట్లాడాలట. ఎవరో? మన మనోజ్. మన మనోజ్ అంటే ఎవరో చెప్పండి. అది నా పెద్ద కూతురు జయ హస్బెండ్ మనోజ్. అతనికి ఈ రాత్రిలో ఏం మాట్లాడాలంట? నేను ఎవరితోని ఏమీ మాట్లాడను. హలో హలో, ఎవరో గట్టిగా మాట్లాడినట్టు వినిపించింది. నాతో కాదు. ఒకవేళ వేణు అయి ఉంటాడా? ఏంటండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో నానా. కట్ అవ్వలేదు, మరేంటి? నానా, నాన్నా, హలో. కట్ అయిపోయింది. అక్కడ ఏదో ప్రాబ్లం జరిగినట్టుంది జయ. ఊరికే భయపెట్టకండి, ఏముంటుందని జరగడానికి. వేణుకి ఫోన్ ఇస్తానని మీ నాన్న నా దగ్గర చెప్పంగాని ఎవరో గట్టిగా మాట్లాడటం విన్నాను. ఖచ్చితంగా అజయ్ కాదు, వాడి వాయిస్ నాకు తెలుసు. అది కాకుండా నాన్న ముందు అజయ్ ఎందుకు అరుస్తాడు? వాడు కాకపోతే ఖచ్చితంగా అది వేణునే. నేను ఇంకొకసారి కాల్ చేయనా? ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే మనకి చేస్తారు.
నువ్వెందుకు కడగడం? నేను కడుగుతాను కదా. నేనిక్కడేమీ గెస్ట్ కాదు కదమ్మా. 2 రోజులయ్యాక నువ్వు వెళ్ళిపోతావు కదా. తర్వాత ఇవన్నీ నేనేగా చేసుకోవాలి. బాలా, మనం అందరం భోంచేస్తుండగా వేణు ఎందుకు అదోలా నడుచుకున్నాడు? నేను చూడలేదే. నువ్వే కదా చెప్పావు వేణు బాగా మాట్లాడతాడని. కానీ నాన్నగారు అడిగితే ఒక్క సమాధానమే చెప్పాడు, అది కూడా ఇష్టం లేనట్టుగా. బాలా, అతను తాగున్నాడా? తాగాడా? ఎందుకు తాగుతాడు? అది కాదు, అతను సాయంత్రం బైక్ తీసుకుని వెళ్ళాడు కదా. అంత కూడా మేనర్స్ లేని మనిషి అనుకున్నావా ఆయన్ని? ఎప్పుడైనా సిగరెట్ తాగుతారు, అంతేగాని ఆయన తాగడం నేను చూడలేదు. నీకలా అనిపించుంటుందమ్మా. తాగి చీపుగా నడుచుకునే మనిషి కాదు, ఎక్స్ట్రా డీసెంట్ అమ్మా. బాలా! బాలసుధా! ఏమైందండి? నేను కిచెన్లో ఉన్నాను. కిచెన్లో నీ బావతో ఉన్నావేంటి? ఏం మాట్లాడుతున్నారు? బయటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీరు ఒకలాగా నడుచుకుంటున్నారు. అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఏ? మీ అమ్మ నాన్న ఏమనుకుంటే నాకేంటే? నాన్న అడుగుతాడంట. దయచేసి మీరు ఇలా అరవకండి. బాలా, అమ్మా బాలా, బాలా తలుపు తీయమ్మా. ఏయ్! బాలా, ఏంటి విషయం ఏంటి? అది కాదు, ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు అనిపించింది. ఎక్కడి నుంచే కదా? అవును, ఇక్కడ నుండే. ఇంకెవరో కాదు, నేనే. నేను కొంచెం గట్టిగా మాట్లాడేవాన్నే. ఏ ఈ ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదా? అమ్మా నువ్వు భయపడిపోయావా? రేపే ఇంటికి వెళ్ళిపోదామని అడిగాను, అందుకే నన్ను తిట్టారు. రాగానే వెళ్ళిపోతే అత్తయ్య మావయ్య ఏమనుకుంటారు అన్నారు. వీళ్ళింట్లో అందరూ అంతే, గట్టిగా మాట్లాడుకుంటారు. ఇంకా కోపం కూడా ఉంటే చెప్పాలా ఏమిటి? సైలెంట్ అయిపోతారు. చూసారా? వీడి ఎవడు? వీడికి ఎవడే? నిన్నే టూరిస్ట్ బస్సులో నీతో కూర్చున్నాడు వీడి ఎవడు? అది ఇదిగో వీడే, వీడే కదా అది. అవును. నీతో ఇంత క్లోజ్ గా కూర్చోడానికి అసలు వీడికి ఏ హక్కు ఉందే? నీకు నాలుగు లేదా? నా క్లాస్మేట్ రోహిత్ కుమార్. రోహిత్ కుమార్? నీ పక్కన కూర్చోడానికి అమ్మాయిలే అసలు లేరేంటి అక్కడ? రోహిత్ కుమార్ స్నాక్స్ ఇవ్వడానికి నా పక్కన వచ్చి కూర్చున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీతో పాటు అమ్మాయిలు ఉన్నారా లేరా?
ఉన్నారండి. ఆ, వాళ్ళ దగ్గరికి అంతా వెళ్లకుండా నీతో వచ్చి కూర్చోడానికి అసలు కారణం ఏంటి? చెప్పవే, నోరు తెరిచి చెప్పు. చెప్పవే. చెప్పు, నీకు సిగ్గులేదే? గట్టిగా అరవద్దురా. ఇక్కడ అరవడానికి ఇది మీలులాగా కాదు. ఏమన్నావే? నీకే కదా చెప్పాను, నీకు వినపడలేదా? నీలాంటి మానసిక రోగితో జీవించడానికి ఇంకొక దాన్ని చూసుకో. నిన్ను చంపేస్తానే.